నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. మీరెంతగానో నన్ను ఆదరిస్తున్నారు. వెరీ, వెరీ, వెరీ థ్యాంక్ యూ అండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కామెంట్ చేస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఇంకా ఈరోజు పువ్వులు గుచ్చుతున్నానండి. మల్లె పువ్వులు మన రాధాకృష్ణుల వారికి వేయాలని చెప్పి పూజ చేసి మల్లెపూల దండ గుచ్చుతున్నానండి. పూలన్నీ విడిపోయినాయి కదండి, అందుకని చెప్పి మాల అల్లడానికి రావటం లేదండి, అందుకని గుచ్చుతున్నాను. భలే ఉన్నాయండి, మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయండి. పెద్ద దండ అయ్యిందండి. ఇంకా రాధాకృష్ణుల వారికి వేయాలి, పూజ చేసుకుందామని చెప్పి ఇలా గుచ్చటానికి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవిగోండి మందార పువ్వులు, బిల్వదళాలు, దేవగన్నేరు పూలు, పసుపు పూలు అన్నీ మన చెట్లువేనండి. ఎంత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. మన చేత్తో పెట్టిన మొక్కలు కదా, పువ్వులు పూసి ఆ దేవుడికి సమర్పిస్తుంటే భలే ఉందిలేండి. పూజ చేశానండి. ఇదిగోండి ఇలా ఉన్నారు నా కన్నయ్య, రాధారాణి. చూడండి, మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనకి ఏ బాధలున్నా తొలగిపోతాయండి. ఆ తండ్రితో మాట్లాడుకుంటూ ఉంటే మన మనసుకి తెలిసిపోతుందండి. ఇంకా ఇంతలో ఈయనకి టిఫిన్ చేసి పెట్టాలి కదా అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత వంటగదిలోకి ఇట్లాగా వచ్చేసి కొంచెంగా పసుపు రాసి ఇలాగ బొట్లు పెడతానండి. నైట్ ఏమో కడిగేసి పెట్టేస్తాను. ఇంకా పొద్దున్నే ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుంటానండి. ముందుగా పాలు కాస్తాం కదా, అగ్నిదేవుడికి కొంచెం పాలు నైవేద్యం పెట్టేసి ఇలాగా కొంచెం ఒక చొక్క వేసి నైవేద్యం చేసేసి దండం పెట్టేసుకొని ఇంకా వంట మొదలు పెట్టుకుంటాం కదండి. మనం పాలు కాసేటప్పుడు పొయ్యి వెలిగించినప్పుడు అగ్నిదేవుడికి దండం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదంటండి. ఇంకెంతలో మునగాకు వాటర్ కూడా పెట్టేశాను కదా, ఇంకా అవి కాగిపోతున్నాయండి. ఇదిగోండి, రాత్రి నేను నానబెట్టాను కదా ఖర్జూర వాటరు, అవి కూడా అవి డ్రై ఫ్రూట్స్ అవి మంచిగా కడిగేసేసి ఇచ్చేసానండి. తినేసేస్తున్నారు ఆయన. ఆ వాటర్ కూడా తలకు కొంచెం తాగేసేసాము. ఇంకెంతలో ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పి చట్నీ కూడా రాత్రి కొంచెంగా చేశానండి. ఇంకా అదే ఉంది. ఇంకా ఈరోజు చెయ్యాలని ఇంకా అనుకోలేదు. ఏమంటే ఆయనకి టైం కూడా లేదు, నేను వెళ్ళిపోవాలి త్వరగా కానీ అని ఒకటే కంగారు పెట్టేస్తారండి నాకు. ఎంత పొద్దున్నే లెగిసినా అంతే, ఆయన కంగారు మాత్రం తగ్గదండి. అలాగ అలవాటైపోయింది ఆయనకి. ఇంకా ఇడ్లీ వేసిన తర్వాత ఇలాగ కొంచెంగా పిండి మిగిలింది కదా, గంటి తీసేసి మంచిగా తుడిచి పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా వేరే గిన్నెలోకి పెట్టేసి ఆ పిండిని ఇదిగోండి ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా అది ఉడికిపోతుంది కదా. ఇక ఇంతలో ఈ వాటర్ అవి కొంచెంగా తల కొంచెం ఇద్దామని చెప్పి ఇలాగా ముగ్గురు 3 కాసులు తాగేసామండి. ఇదిగోండి మునగాకు వాటర్ కూడా కాగిపోయింది. ఇంకా ఇడ్లీ, ఇంకా నాకు భోజనం కూడా వద్దు, టైం అయిపోయింది, త్వరగా కానీ నాకు కొంచెం ముందు చెప్పాలి కదండి. భోజనానికి వస్తానని చెప్తారు, మళ్ళీ అప్పటికప్పుడు ఫోన్ వస్తే నేను భోజనం చేయను వెళ్ళిపోతానని అంటారు. ఇంకా మధ్యాహ్నం ఆకలేస్తుంది కదా, ఎక్కడో చాట అన్నం తినేవరకైనా కనీసం కొంచెం ఆకలి ఆపుతుంది, ఉండండి 2 అట్లు వేసిస్తానని చెప్పి బాక్స్లోకి దోశలు కూడా వేసేసి ఇచ్చేస్తున్నానండి. కొంచెం నీరసం రాకుండా ఉంటుంది కదండి, వేసవికాలం కదా, దడలాగా లేకోకుండా అప్పటికప్పుడు కొంచెం దగ్గర ఏమైనా ఉంటే మంచినీళ్ళ బాటిల్ ఏదన్నా ఉంటే తినేస్తే కొంచెం ప్రాణం ఆగుతుంది కదండి, అలాగనమాట. ఇంకా బాక్స్లో పెట్టి ఇచ్చేసాను. అసలు నేను ఎదురు వచ్చే వరకు కూడా ఆగలేదండి, ఎంత కంగారో. ఇంకా వెళ్ళొస్తున్నారండి, ఈయన వెళ్ళారు డ్యూటీకి, అంత కంగారేనండి. ఇంకా నేను వంట అది చేస్తాను. మధ్యాహ్నం అయిపోయింది, అదేమీ చూపించలేదండి. ఇంకా పొద్దున కడిగిన గిన్నెలు అవి ఉంటే సర్దేసుకుందామని చెప్పి సాయంత్రం అనమాట, ఇది 5 గంటలకి. ఇక మధ్యాహ్నం బట్టలు అవి ఈరోజు ఉతకాలనుకుని ఉతకలేదండి, కొంచెమే ఉన్నాయిలే రేపు పొద్దున్నే ఉతుకుదాంలే అని చెప్పి ఇంకా బట్టలు అవి వాష్ చేయకోకుండా ఈ గిన్నెలు ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసి నీళ్ళు వారుతాయి అని చెప్పి బయట పెట్టేశాను. ఇంకా ఇప్పుడు సర్దుకుంటున్నానండి.
ఇక సాయంత్రం దీపారాధన అనేది ఏముండదండి. నేను మామూలుగా స్నానం చేసి వచ్చి కొంచెంగా నూనె వడ్డిస్తాను. ఇంకా ఇంతలో ఇవన్నీ సర్దేసుకున్నాను కదండి. మన రాధాకృష్ణుల వారికి కొంచెంగా బత్తాయి జ్యూస్ ఇద్దామని చెప్పి చేసి ఇచ్చానండి. రాధాకృష్ణుల వారికి బత్తాయి జ్యూస్ కొంచెంగా చేసి నైవేద్యంగా పెట్టాను. కొంచెం సమ్మర్ కదండి, మరి జ్యూస్ అది ఏమైనా తాగాలనిపిస్తుంది కదండి కృష్ణయ్యకి. అందుకని చెప్పి ఇంకా అదిగోండి ఆ జ్యూస్ మేకర్ను కూడా మంచిగా క్లాత్తో పెట్టేస్తున్నానండి. ఈయనది పాతది ఒక ప్యాంట్ ఉంది, అది ఎలాగో ఈయన వాడట్లేదు. ఇక దానికి తొడిగేస్తున్నానండి ఆ మేకర్ని. భలే మంచిగా సరిపోయిందండి ప్యాంట్లోకి. అది కూర్చేస్తే ఏమంటే మళ్ళీ వస్తువు అయితే తీసి వాడావు, దాన్ని జాగ్రత్త చేయవా, అదంతా దుమ్ము పట్టేస్తుందని చెప్పి గొడవ చేస్తారు. ఇంకా ఆయనతో ఇంత పని చేసి మాట అనిపించుకోవడం ఎందుకండి. ఇంక అందుకని చెప్పి జాగ్రత్త చేసేసి ఒక పక్కన పెట్టేస్తే ఇదిగోండి ఇలాగా ప్యాంట్లో పెట్టేశానండి దాన్ని. ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి అలాగే యూజ్ చేస్తున్నానండి. ఇక ఇంతలో రేపు పొద్దునకి హడావిడి అనేది లేకుండా, అంటే దీపారాధన ఉందని చెప్పి నేను ఇల్లు పాచేమీ ఊడ్చలేదండి. ఇలాగా మాప్ పెట్టేస్తున్నాను. కొంచెంగా ఫ్లోర్ క్లీనర్ వేసేసి ఆ నీళ్ళలో ముంచేసి మాప్ పెట్టేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. ఏమంటే దీపారాధన ఉంది కదా, అందుకని చెప్పి నేను ఊడవనండి. దీపారాధన ఉన్నంతసేపు ఇలా క్లాత్ తోటి తుడిచేస్తాను. ఇంకా అంతలో ఇలా ఈ తలుపులు కబోర్డ్స్ డోర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నీట్గా ఒకసారి వేరే క్లాత్ తోటి ఇలా తుడిచేస్తానండి. శుభ్రంగా ఉంటుంది కదా మనకి. రోజు కాకపోయినా కనీసం రోజైనా చేస్తానండి ఇలాగా. ఏమంటే మనకి అనిపించదు, ఏమీ ఉండదులే అని. చాలా డస్ట్ ఉంటుందండి అటు ఇటు పట్టేసి ఆ తలుపులకి. ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుచుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి 2 రోజులకు ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఇంతలో మంచిగా మాప్ పెట్టేశానండి. ఇక ఇల్లంతా మాప్ పెట్టేశానులేండి, గదులంత వరకు చూపించలేదు. ఇక ఇలాగా ఒక్క పూట పెట్టకపోయినా ఏంటో లొంగలు చుట్టుకుని ఎక్కడి నుంచి వస్తుందోనండి. పొద్దున్నకి ఊడ్చేటప్పుడు కొంచెం కొంచెంగా వచ్చిద్ది. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు పెట్టిన దాన్ని పెట్టినట్టే ఉంటాను, ఒక్క పూట ఎప్పుడన్నా పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డస్ట్ అనిపిస్తుందండి. నాకే అంతేనో తెలియట్లేదు నాకు. ఇంకా ఇదిగోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాగా మంచిగా ఇట్లాగా ఈ మెష్ డోర్లకు కూడా పెట్టేస్తానండి. ఈ మాప్ క్లాత్తోనే తుడిచేస్తే ఎప్పటికప్పుడు దుమ్ము కూడా ఏమీ ఉండదు, క్లీన్గా ఉంటుంది. కొంచెంగా వాటర్లో పసుపు కొంచెం ఉప్పు వేసి ఫ్లోర్ క్లీనర్ వేస్తానండి. పసుపు ఎక్కువ వేయనండి, ఎందుకంటే బండలకు పట్టేస్తే పసుపుగా ఉంటుందని. చిటికెడే వేస్తాను. ఇంక ఇది ఊడ్చానండి, మీకు చూపించలేదు. ఇంకా లెంత్ ఎక్కువైపోతుందిలే అని చెప్పి ఇలా ఈవినింగ్ అనమాట అండి, ఇలా మంచిగా పెట్టేసేసి ఇక స్నానం చేసేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నానండి. ఇంకా ఇలా శుభ్రంగా ఉంటుందండి. పొద్దున పూట మామూలుగా ఊడ్చేస్తాను తెల్లవారుజామున. ఇక మళ్ళీ ఊడవనండి. ఇక ఈవినింగే ఇలాగా మాప్ పెట్టే ముందర ఊడ్చేసి ఈ గదులన్నీ కూడా శుభ్రంగా మాప్ పెట్టేస్తానండి. ఉంటానండి.